సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ కాబూలీవాలా. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ కథకు తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠరావు. కథ వినండి. కాబూలీవాలా. మిత్రులారా, ఈ కథను పూర్తిగా విని స్పందనను, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. కాబూలీవాలా. నా కూతురు మినీ వయసు 5 ఏళ్ళు. అది ఒక్క నిమిషము కూర్చోలేదు మాటలాడకుండా. ఈ భూమి మీద జన్మగ్రహణ చేసిన తరువాత 1 సంవత్సరం మాత్రం భాష నేర్చుకుంటూ ఎలాగో గడిపి ఉంటుంది. అటు తరువాత మేలుకొని ఉన్న సమయంలో ఒక్క నిమిషమైనా మాటలాడటము మాని వృధాపుచ్చలేదు. తల్లి కేకలు వేసి అనేక సార్లు మినీ నోరు మూసేసేది. కానీ అటువంటి పని నా చేత అయ్యేది కాదు. మినీ ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే అది బహు అస్వాభావికంగా నాకు కనపడేది. అది చూచి నేను అట్టేసేపు సహించి ఉండలేకపోయేవాడను. అంచేత మా ఇద్దరికి మిక్కిలి ఉత్సాహంతో సంభాషణ జరుగుతూ ఉండేది. ఆనాడు ఉదయము నేను వ్రాస్తున్న నవలలో 17వ పరిచ్ఛేదము ప్రారంభిద్దామని పుస్తకం తీశాను. మినీ గదిలోకి వచ్చి ఆరంభించింది. నానా, మన దర్వాన్ రామదయాల్ కోడికి కౌవా అన్నాడు. వాడికి ఏమీ తెలియదు కదూ నానా. లోకంలో ఉన్న భాషలకు ఉండే భేదాభేదాల విషయమై కొంత జ్ఞానము మినీకి అప్పుడు ఇవ్వవలెనో లేదో ఇంకా నేను నిశ్చయించక మునిపే ఆమె వేరే ప్రసంగంలోకి దిగి, నానా చూడు, ఆకాశం మీద ఏనుగు తొండంతో నీళ్లు కొడుతుంటే వర్షం కురుస్తున్నదని బోలా అన్నాడు. బోలా ఏమీ దొంగమాటలు ఆడుతున్నాడనుకున్నావు నానా? ఏక పేలాపన, రాత్రి పగలు ఉత్త పేలాపనే. ఆ విషయంలో నా అభిప్రాయము తెలియజేసే వరకు ఉండకుండా హఠాత్తుగా, నానా, అమ్మ నీకు ఏమవుతుంది అని అడిగింది. మరదలు అవుతుంది అని నా మనసులో నేను అనుకున్నాను. కానీ పైకి మాత్రం, మినీ బోలాతో ఆడుకోమ్మా, వెళ్ళు, నాకు కొంచెము పని ఉన్నది అని అన్నాను. నేను అలాగూ అనగానే నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు చాచుకుని గట్టిగా పాడుకుంటూ కాళ్ళ గజ్జా కంకాణమ్మా ఆడుకోవటం ప్రారంభించింది. అప్పుడు 17వ పరిచ్ఛేదములో ప్రతాపసింహ కాంచనమాలను పట్టుకుని అంధకారంలో కారాగృహం యొక్క మీది కిటికీలో నుంచి కిందనున్న నదీ ప్రవాహంలోకి దుబుక్కున ఉరుకుతున్నాడు. రోడ్డు పక్కనే మా ఇల్లు. మినీ కాళ్ళ గజ్జ కంకాణమ్మ చప్పును ఆపి కిటికీ దగ్గరకు వచ్చి నిలుచుని, కాబూలీవాలా, ఓ కాబూలీవాలా అని పిలిచింది. రోడ్డు వెంపటి కాబూలీవాడొకడు మెల్లిగా నడుస్తూ వెళుతున్నాడు. పొడవుగా ఉన్నాడు. మడతల పడతలుగా ఉన్న మాసిపోయిన వదులు షరాయి తుడుక్కున్నాడు. భుజం మీద నుంచి చర్మం సంచి వేలాడుతున్నది. తలకు పెద్ద పగిడి, చేతిలో 2 ద్రాక్ష పళ్ళ పెట్టెలు. అతనిని చూడగానే నా కన్యారత్నము హృదయంలో ఎటువంటి భావోద్రేకము కలిగిందో చెప్పటం కష్టం. కానీ గట్టిగా కేకలు వేసుకుంటూ మినీ ఆ కాబూలీవాలాను పిలవటం మొదలుపెట్టింది. మెడను సంచిని వేల వేసుకుని వాడు లోపల హాజరవుతాడు. నా 17వ పరిచ్ఛేదము పని నీళ్లదారే అని నేను నిశ్చయించుకున్నాను. మినీ కేక విని కాబూలీవాలా నవ్వు ముఖంతో మినీని చూచి మా ఇంటివైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడు. మినీ గాబరా గాబరాగా ఊపిరి అందదు అన్నట్టుగా ఇంట్లోకి పరుగెత్తింది. జాడ లేకుండా ఎక్కడో మాయమైపోయింది. ఆ సంచిలో వెతికితే తనలాంటి పిల్లలు 2-3 దొరుకుతారని ఒక గట్టి నమ్మకం ఉన్నది కాబోలు మినీ మనస్సులో. కాబూలీవాలా నవ్వు ముఖంతో
నా గదిలోకి వచ్చి సలాం చేసి నిలుచున్నాడు. యువతల ప్రతాపసింహ, కాంచనమాలలు చాలా చిక్కైన అవస్థలో ఉన్నారు. అయినా ఆ మనిషిని లోపలికి పిలుచుకువచ్చి ఏమీ కొనకుండా పంపటం మర్యాద కాదని నాకు తోచింది. ఏదో కొంచెము కొన్నాను. తరువాత 4 మాటలు వచ్చినవి. అబ్దర్ రహమాన్ దేశాల సరిహద్దుల విషయమై చెప్తూ ఇంగ్లీష్ వాళ్ళని గురించి, రష్యా వాళ్ళని గురించి కథలు ప్రారంభించాడు. చివరికి లేచి నిలబడి వెళ్ళిపోయే ముందర, మీ అమ్మాయి ఏది బాబూ అని అడిగాడు. మినీ భయానికి కారణం లేదు. అది పోగొట్టుదామని మినీని తీసుకురమ్మని ఇంట్లోకి కబురు పంపి తెప్పించాను. మినీ నా ఒంటిని అంటిపెట్టుకుని అనుమానిస్తూ కాబూలీవాలా ముఖం వైపు, అతని సంచి వైపు చూస్తూ నిలుచున్నది. కాబూలీ ఆ సంచిలో నుంచి కిస్మిస్ పళ్ళు, పిస్తాకాయలు తీసి పిల్లకు ఇవ్వబోయినాడు. మినీ సందేహము రెండింతలైంది. కాబూలీ ఇస్తున్నవి పుచ్చుకోక నా 2 కాళ్ల మధ్యకు దూరి నా మోకాళ్లను కౌగిలించుకున్నది. కాబూలీవాలాతో మొదటి పరిచయము ఈ విధంగా జరిగింది. ఇది అయిన కొన్నాళ్లకు ఒకనాటి ఉదయం ఏదో బయటకు వెళ్ళవలసిన పని ఉండి బయలుదేరుతున్నాను. మినీ మా ముందు గడపకు ఎదుటనున్న బెంచి మీద కూర్చుని అనర్గళంగా మాట్లాడుతున్నది. కాబూలీ మినీ కాళ్ళ దగ్గర కూర్చుని నవ్వు ముఖంతో ఆ మాటలు వింటున్నాడు. మధ్య మధ్య సగం కాబూలీ మాటలు కలిపి మినీ చెబుతున్న విషయాలలో తన మతభేదము తెలుపుతున్నాడు. 5 సంవత్సరాలు తను సంపాదించిన జ్ఞానం వెల్లడి చేస్తూ ఉండగా ఇంత ఓపికతో వినేవాడు నాన్న తప్ప మినీకి ఇంకెవరూ దొరకలేదు. మినీ వంక చూస్తును కదా, దాని చీర చెంగు నిండా కిస్మిస్ పళ్ళు. అవన్నీ దానికి ఎందుకు ఇస్తున్నావు? మరి ఎప్పుడూ అలాగూ ఇవ్వకు అని నేను కాబూలీతో అన్నాను. అంటూ జేబులో నుంచి ₹1 ఒకటి తీసి అతనికి ఇచ్చాను. వాడు ఏమీ సందేహించకుండా అది పుచ్చుకుని సంచిలో వేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ ₹1 వల్ల పుట్టిన పెద్ద గందరగోళం జరుగుతున్నది. తల్లికి పిల్లకు అతి తీవ్రంగా మాటలు జరుగుతున్నవి. ₹1 నీకు ఎక్కడిదే అని తల్లి తిడుతూ అడుగుతున్నది. కాబూలీవాలా ఇచ్చాడు అని మినీ అంటున్నది. కాబూలీవాడిని నువ్వు ఎందుకు అడిగావు? నేను అడగలేదు, వాడే ఇచ్చాడు అంటూ మినీ ఏడుపు ఆరంభించబోతున్నది. అంతలో నేను మినీని ఆపద నుంచి తప్పించి బయటకు తీసుకువచ్చాను. కాబూలీవాలాను మినీ కలుసుకోవటం ఇది 2వ మారు కాదని విన్నాను. ఈ లోపున రమారమి ప్రతిరోజు వచ్చి బాదం, పిస్తా లంచం ఇచ్చి మినీ చిట్టి హృదయాన్ని చాలా భాగం లోబరుచుకున్నాడు వాడు. ఆ ఇద్దరి ఇష్టాకుష్టిలో 2-3 హాస్యాలు మామూలుగా జరుగుతుండేవి. రహమత్ కనపడగానే మినీ నవ్వుతూ అడిగేది, కాబూలీవాలా, ఓ కాబూలీవాలా, నీ సంచిలో ఏమిటి ఉన్నది? రహమత్ నవ్వుతూ ఒక అనవసరమైన అర్థానుస్వారతో హాతీ అనేవాడు. ఆ సంచిలో ఏనుగు ఉన్నదనే పరమ రహస్యమే వాళ్ళిద్దరిలో సంతోషము పుట్టడానికి కారణం. ఇది మహాసూక్ష్మమైన రహస్యమని చెప్పలేము, నిజమే. కానీ అది ఇద్దరికీ అపరిమితానందం కలిగించేది. ఇంతేకాక ఆ శరత్కాలపు ఉదయాన బాగా వయసు ముదిరిన వాడొకడు, వయసు రాని పసిబిడ్డ ఒక్కతే ఇద్దరు కూర్చుని అలాగూ హాస్యాలాడుకుంటూ ఉండగా చూడటము నాకు సరదాగానే ఉండేది. వాళ్ళ హాస్యాలలో ఇంకొకటి ఏమిటి అంటే, చిట్టి, నువ్వు ఎప్పుడు అత్తవారింటికి వెళ్ళకు అని కాబూలీవాలా అంటూ ఉండటం. హిందువుల ఇళ్లల్లో పుట్టినప్పటి నుంచి అత్తవారిల్లు అనే మాటకు అలవాటు పడి ఉండటం పిల్లలకు సహజమే. కానీ మా ఇంట్లోవి పూర్వాచారాలు కాకపోవటం చేత అత్తవారి ఇంటి సంబంధమైన జ్ఞానము మా పిల్లకు ఇంకా కలగలేదు. అందుచేత రహమత్ కోరేదేమిటో మినీకి బాగా బోధపడేది కాదు. కానీ దేనికి జవాబు ఇవ్వకుండా ఊరుకోవటం మినీ స్వభావానికి కేవలం విరుద్ధము. కాబట్టి కాబూలీ ఉపయోగించిన మాటలే ప్రయోగించి, నువ్వు అత్తవారింటికి వెళుతావా అని అడిగేది. తనకు కూడా అత్తవారి ఇల్లు అంటూ ఒకటి ఉన్నదన్నట్టుగా రహమత్ చేతులు బిగించి తన పెద్ద పిడికిలిని మీదికి ఎత్తి భయపడుతున్నట్టుగా
ఆడించేవాడు. అది చూచి అత్తవారు అనే పేరు గల తాను ఎరగని మనిషి ఎవడో ఒకడున్నాడని అనుకుని మినీ వాని దుర్దశను ఊహించి పకపక నవ్వటం మొదలుపెట్టేది మినీ. నిర్మల శరత్కాలము. పూర్వము ఇటువంటి రోజులలోనే రాజులు దిగ్విజయ యాత్రకు బయలుదేరేవారు. నేను కలకత్తా వదిలి ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు. అందుచేతనే పృథ్వీనంతటిని చుట్టబిట్టి వస్తూ ఉండేది నా మనసు. బయట ప్రపంచమే నా నిజమైన ఇల్లు అనిపించేది నాకు. అక్కడి నుండి బహిష్కరింపబడి ఇంటి మూలను శాశ్వత ఖైదీగా ఉన్న పరవాసిని నేను. బయట ప్రపంచం కొరకు నా మనసు ఎల్లప్పుడూ కొట్టుకుపోతూ ఉండేది. విదేశము మాట వినేసరికి నా మనసు గంతులు వేసుకుని పరిగెత్తుతుండేది. అదేవిధంగా విదేశస్థుడు ఎవడైనా నా కంటికి కనపడగానే ఎక్కడో ఒక అరణ్యములో నదీ పర్వతాల మధ్యను ఒక చిన్న కుటీరం ఉన్నట్టు నేను అక్కడ స్వేచ్ఛగా బహు ఉల్లాసంతో జీవనయాత్ర చేస్తూ ఉన్నట్టు నాకు ఊహ పుట్టేది. బయట ప్రపంచం యొక్క ఆకర్షణ ఈ విధంగా ఉండేది. కానీ నా జీవితము ఒక లేత చెట్టు మాదిరి అతి నాజూకు హాయిగా పెరుగుతూ ఉన్న ఇంటి మూల నుంచి బయటకు తీసుకువచ్చినట్టయితే ఎండ దెబ్బకు నిలవలేనిది. అందుచేత ఉదయం వేళ నా చిన్న గదిలో టేబుల్ దగ్గర కూర్చుని ఆ కాబూలీ వాళ్ళతో మాట్లాడుతూ నా దేశాటన కార్యము కొంత నెరవేర్చుకుంటూ ఉండేవాడను. రెండు పక్కల ఎక్కడానికి శక్యము కాని ఎర్రని పర్వత శ్రేణులు, రాళ్ల మధ్యను సన్నని దారి, ఆ దారి వెంట సామాను మోస్తున్న పెద్ద ఒంటెల బారు ఒకటి ప్రయాణం చేస్తున్నది. పెద్ద పెద్ద పగిడీలు చుట్టుకొని ఉన్న వర్తకులు ఒంటెల మీద కూర్చున్నారు. కొంతమంది నడుస్తున్నారు. కొంతమంది చేతులలో బల్యాలు, మరికొంతమంది చేతులలో చెకుముకుతో ముట్టించే పూర్వకాలపు తుపాకులు ఉన్నవి. మేఘ గర్జన లాంటి స్వరంతో మెల్లిమెల్లిగా అన్ని భాషల మాటలు కలిపి తన దేశపు కథలు ఆ కాబూలీవాలా చెబుతూ ఉండేవాడు. వింటూ ఉంటే ఆ దృశ్యం నా కంటికి కట్టినట్టుగా ఉండేది. మినీ తల్లి చాలా పిరికి మనిషి. రోడ్డు మీద ఏదో చిన్న శబ్దం అయితే లోకంలో ఉన్న తాగుబోతులంతా కలిసి తన ఇంటిలో ప్రవేశించబోతున్నారా అని భయపడుతుంది. దొంగలు, బందిపోటు వాళ్ళు, తాగుబోతులు, పాములు, పులులు, మన్యపు జ్వరాలు, గొంగళి పురుగులు, బొద్దింకలు, దొరలు మొదలైన వాటన్నిటితోనూ ప్రపంచం నిండి ఉన్నదని మినీ తల్లి భయం. ఇంతకాలము ఆమె ఈ పృథ్వీ మీద నివాసం చేస్తూ ఉన్న మినీ తల్లికి ఆ భయం వదలలేదు. రహమత్ కాబూలీవాలా విషయమై ఆమెకు సంశయము లేకపోలేదు. అతని మీద ఒక కన్ను వేసి ఉంచమని నాతో అనేక సార్లు అన్నది. గట్టిగా నవ్వి ఆమె భయం చెదరగొడదామని నేను ప్రయత్నిస్తే వరుసగా 3-4 ప్రశ్నలు వేసేది. ఎవరు, ఎప్పుడు, ఎవరి పిల్లలను దొంగిలించుకుపోలేదా? కాబూల్ దేశంలో పశువులు లాగునే మనుషుల్ని అమ్మటము కొనటము జరుగుతూ ఉండటం లేదా? పెద్ద రాక్షసు లాంటి కాబూలీవాడు ఒక చిన్న పిల్లను దొంగిలించుకు పారిపోవటం కేవలం అసంభవమా? అసంభవమేమీ లేదు అని ఒప్పుకోవలసి వచ్చింది. కానీ అటువంటిది నమ్మదగిన మాట కాదు. అయితేనేమి, నమ్మే శక్తి ప్రతి మనిషిలో ఒక మోస్తరుగా ఉండదు. అందుచేత మినీ తల్లిలో ఆ నమ్మకము అలాగునే ఉండిపోయింది. అలాగని చెప్పి మాత్రం రహమత్ను మా ఇంటికి రావద్దని చెప్పలేకపోయినాను. రహమత్ ప్రతి సంవత్సరము మాఘమాస ప్రాంతంలో స్వదేశానికి వెళుతూ ఉండేవాడు. ఆ రోజులలో చాలా కష్టపడి తిరిగి తనకు రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసుకుంటూ ఉండేవాడు. ఇంటింటికి తిరగవలసి వచ్చేది. అయినా మధ్య మధ్య వచ్చి మినీని చూచి వెళుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరిలో ఏదో కుట్ర జరుగుతున్నదని చూచేవాళ్లకు అనిపిస్తుంది. ఏనాడైనా ఉదయం రాలేకపోతే సాయంత్రం తప్పేవాడు కాదు. లొడలొడలాడుతూ ఉన్న పొదులు చొక్కా, షరాయి తొడుక్కుని, మెడలో సంచి వేలవేసుకుని ఓ పెద్ద రాక్షసు లాంటివాడు ఆ చీకటి అంధకారంలో ఆ గది మూలను కూర్చుని ఉండగా చూస్తే నిజంగానే ఎవరికైనా భయము వేయక మానదు. కానీ నవ్వుతూ కాబూలీవాలా, ఓ కాబూలీవాలా అనుకుంటూ పరిగెత్తుకుని వచ్చి మినీ అతని దగ్గర కూర్చునేది. ఈడు జోడు కాని ఆ ఇద్దరు కూర్చుని ఆ పాత హాస్యాలు ఆడుకుంటూ ఉంటే
విని నా మనసు సంతోషంతో పొంగిపోతూ ఉండేది. ఒకనాడు ఉదయము నా గదిలో కూర్చొని ప్రూఫ్ షీట్ దిద్దుతున్నాను. శీతాకాలం సెలవు పుచ్చుకుని వెళ్ళిపోబోయే సమయము అయింది. అప్పుడే 2-3 రోజులై ఉంటుంది. చలి గజగజ వణికించేస్తున్నది. ఆఖరి 2 రోజులు. ఇలా చేసి మరీ వెళుతుంది శీతాకాలము. ఉదయం ఎండ కిటికీలోంచి వచ్చి టేబుల్ క్రిందనున్న నా కాళ్ళ మీద పడుతూ ఉండటం వల్ల నాకు చాలా హాయిగా ఉన్నది. సుమారు 8 గంటలు అయి ఉంటుంది. మెడలకు కంఫర్టర్లు చుట్టుకుని ప్రొద్దుటే షికారుకు వెళ్ళిన వాళ్ళు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అటువంటప్పుడు రోడ్డు మీద ఏదో పెద్ద గోల జరుగుతున్నట్టు వినపడ్డది. అటు తిరిగి చూతును మన రెహమత్ను 2 కానిస్టేబుళ్లు పట్టుకుని తీసుకువస్తున్నారు. వాళ్ల వెనుక తమాషా చూస్తూ పరిగెత్తుతున్న కుర్రవాళ్ల మోక కనపడుతున్నది. రహమత్ బట్టల నిండా రక్తము. ఒక కానిస్టేబుల్ చేతిలో రక్తం కారుతున్న కత్తి ఒకటి ఉన్నది. నేను బయటకు వచ్చి కానిస్టేబుల్ను ఆపి ఏమిటి అని సమాచారం అడిగాను. కొంత కానిస్టేబుల్ చెప్పిన దానివల్ల, మరికొంత రహమత్ చెప్పిన దానివల్ల సమాచారము తెలుసుకున్నాను. మా పొరుగు ఇంటి పెద్ద మనిషి ఒకడు రాంపూర్ శాల్వా ఒకటి రహమత్ దగ్గర కొన్నాడు. రహమత్కు దాని ఖరీదులో కొంత బాకీ ఉన్నాడు. బాకీ ఉండి కూడా బాకీ లేదు అని ఆ పెద్ద మనిషి అబద్ధం ఆడుతూ, పైగా అనవసరంగా మాటలు మిగలనాడేసరికి రహమత్ కత్తితో ఒకటి వేశాడు. ఆ అబద్ధాల కోరును రహమత్ నానా రకాలుగా తిట్టుతూ ఉండగా మా మినీ కాబూలీవాలా, ఓ కాబూలీవాలా అని అంటూ ఇంట్లో నుంచి పైకి వచ్చింది. రెప్పపాటులో రహమత్ ముఖాన నవ్వు కనపడ్డది. రహమత్ భుజాన సంచి లేదు. అంచేత సంచిలో ఉన్న దాని గురించి వాళ్ళు మామూలుగా ఆడే హాస్యాలాపనకు ఇవాళ అవకాశము చిక్కలేదు. కానీ నువ్వు అత్తవారి ఇంటికి వెళుతావు అని మాత్రం మినీ చటీమని అడిగింది. అక్కడికే వెళ్తున్నాను అని రహమత్ నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ జవాబు వల్ల మినీకి నవ్వు రాలేదు అని రహమత్ కనిపెట్టి తన చేతులు చూపిస్తూ అత్తవారిని కొట్టి ఉందును గాని ఏమి చేయగలను, చేతులు కట్టేశారు. ప్రమాదమైన దెబ్బ కొట్టాడనే అపరాధము స్థిరపరిచి కాబూలీవాలాపై కొన్ని సంవత్సరాలు కఠిన శిక్ష విధించారు. రహమత్ మాట తరువాత మరి నేను తలపెట్టలేదు. మరిచిపోయానని చెప్పవచ్చు. స్వేచ్ఛగా కొండలపైని అడవుల్లోనూ సంచారం చేస్తూ ఉండవలసిన మనిషి ఖైదుగోడల మధ్య సంవత్సరాల తరబడి ఏ విధంగా గడపగలడు అనే ప్రశ్న నిత్యకృత్యాలలో పడి కొట్టుకుంటున్న నా మనసుకు తట్టలేదు. తరువాత చెంచల స్వభావం కల మినీ వ్యవహారం చూస్తే ఆమె తండ్రికే సిగ్గు వేసింది. తన పాత స్నేహితుని పూర్తిగా మరిచిపోయి తరువాత మొట్టమొదట మా గుర్రపువాడు నబీతో స్నేహం చేసింది. క్రమక్రమంగా పెద్ద అవుతున్న కొలది మగవాళ్ల జట్టు విడిచి తన 7 ఆడపిల్లలతో జట్టు కూడింది. రాను రాను చివరకు నా రాసుకునే గదిలో మినీ దర్శనం తండ్రికే దొరికేది కాదు. ఒక మోస్తరు మినీతో నేను జట్టు విప్పేశాను అనే చెప్పవచ్చును. చాలా సంవత్సరాలు గడిచిపోయినవి. తిరిగి శరత్కాలము వచ్చింది. మినీ పెళ్లి నిశ్చయం అయింది. దుర్గ పూజ సెలవుల లోపుగా పెళ్లి కాబోతున్నది. మా ఇంటికి ఆనందమైన మా మినీ మా 3 లోకాలను అంధకారంలో ముంచి కైలాసవాసునితో కలిసి యాత్ర చేస్తున్నది పతి గృహానికి. ప్రాతకాలం అతి మనోహరంగా ఉన్నది. వర్షాలచే కడిగి శుభ్రం చేయబడిన ఆ పసి ఎండ వెలిగారం అద్దిన బంగారం వలె ప్రకాశిస్తున్నది. ఆ ఎండ కలకత్తా సందులలో ఉన్న మురికి ఇటుక ఇళ్లపై పడి వాటి మీద కూడా తన లావణ్యాన్ని వెదజల్లుతున్నది. ఈవేళ తెల్లవారుజాము మొదలు మా ఇంట్లో సన్నాయి వాగుతున్నది. ఆ పాట నా హృదయంలో ఏడుపై నాకు లోపల నుంచి వినపడుతున్నది. పాడుతూ ఉన్న భైరవి రాగం మనసును కరిగిస్తున్నది. దగ్గర పడుతూ ఉన్న మా ఎడబాటు వార్తను ఆ శరత్కాలపు ఎండతో పాటు ప్రపంచమంతటా వ్యాపింపచేస్తున్నది. ఇవాళ మా మినీ పెళ్ళి. ఉదయం నుండి చాలా హడావిడిగా ఉన్నది. అనేకులు, స్నేహితులు, బంధువులు వచ్చిపోతున్నారు. అంగణంలో రాటలు పాతి పందిరి వేశాము. హాలులోనూ వరండాలలోనూ లస్టర్లు, గ్లోబులు కడుతున్నారు. నానా రకాల శబ్దము, గందరగోళము. ఆ శబ్దాలకు, ఆ కేకలకు మితి ఉన్నట్టుగా లేదు. నా వ్రాతగదిలో కూర్చుని
నేను ఖర్చులు లెక్క వేస్తున్నాను. హఠాత్తుగా రెహమత్ నా గదిలోకి వచ్చి సలాం చేసి ఎదుట నిలుచున్నాడు. మొదట అతనిని నేను పోల్చుకోలేకపోయినాను. భుజాన సంచి లేదు. మునుపు పెద్ద జుట్టు ఉండేది. ఆ జుట్టు లేదు. ఇప్పుడు ముఖములో మునుపటి కాంతి లేదు. చివరకు అతని నవ్వు చూడగానే పోల్చుకున్నాను. ఓహో! రహమత్, ఎప్పుడు వచ్చావు అని అడిగాను. నిన్ననే జైలులో నుంచి విడుదల అయింది అని అన్నాడు. మాట చెవిన పడగానే గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది. కూనీ చేసిన వారిని నేను ఎన్నడూ సాక్షాత్తు చూడలేదు. ఇతనిని చూచేసరికి మనసు ముడుచుకుపోయింది. ఈ శుభదినం నాడు ఈ మనిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుండును అని నాలో నేను అనుకున్నాను. మా ఇంట్లో ఇవాళ శుభకార్యం ఒకటి జరగబోతున్నది. నేను కొంచెం తొందర పనిలో ఉన్నాను. నీవు ఇవాళకు వెళ్ళాలి అని అన్నాను. రహమత్ క్షణమే తిరిగాడు వెళ్ళిపోదామని. ద్వారం దాకా వెళ్ళి కొంచెం ముందు వెనక అయ్యి చిట్టిని ఒక మాట చూడటానికి వీలు లేదు అని అడిగాడు. మినీ మునుపటిలాగానే ఉన్నదని కాబోలు అతని అభిప్రాయము. మునపటిలాగు కాబూలీవాలా, ఓ కాబూలీవాలా అని పరిగెత్తుకుని వచ్చి పూర్వం మోస్తరుగానే హాస్యాలాడుకుంటూ అతని దగ్గర కూర్చుంటుంది. అప్పటికి ఇప్పటికీ ఏమీ భేదం ఉండదు అని అనుకుని ఉంటాడు. మునపటి స్నేహమే మనసులో పెట్టుకుని ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి కాగితంలో కట్టి కొంచెం కొంచెం కిస్మిస్ పళ్ళు, బాదం, పిస్తా తీసుకువచ్చాడు. సంచి దగ్గర లేదు. వాళ్ళ దేశపు వర్తకుడెవడినో అడిగి అవి తెచ్చి ఉంటాడు. మా ఇంట్లో ఇవాళ పెళ్ళి చూడటానికి ఎవరికీ వీలు ఉండదు అని అన్నాను. అతని మనసుకు చాలా కష్టం కలిగి ఉండాలి. కదలకుండా అలాగే నిలబడి 2 నిమిషాలైన తరువాత నా వైపు చూచి బాబూ సలాం అంటూ గడప దిగాడు. నాకు చాలా బాధ కలిగింది. తిరిగి పిలుద్దామా అని అనుకుంటున్నాను. అంతలో రహమత్ తనంతట తనే తిరిగి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఈ కిస్మిస్, బాదం చిట్టి కోసము తీసుకువచ్చాను. చిట్టికి ఇచ్చేయండి అని అన్నాడు. అవి పుచ్చుకుని వాటి ఖరీదు ఇవ్వబోయినాను. రహమత్ చప్పున నా చెయ్యి పట్టుకుని క్షమించండి, డబ్బులు ఇవ్వకండి, ఈ ఉపకారము ఎప్పటికీ మరిచిపోడు కాబూలీవాలా అని నన్ను బ్రతిమాలుకున్నాడు. మీ పిల్లలాంటిదే నాకు ఒక కూతురు మా దేశంలో ఉన్నది. మా చిట్టి ముఖము మనసులో పెట్టుకుని మీ చిట్టి చేతులలో 4 పళ్ళు పెడదామని ఇక్కడికి వస్తూ ఉంటాను. పళ్ళు అమ్మటానికి రాను అని రహమత్ అన్నాడు. అలాగూ అంటూ తన వదులు చొక్కాలో చెయ్యి దూర్చి ఎక్కడి నుంచో చిన్న మురికి కాగితం ఒకటి బయటకు తీశాడు. అతి జాగ్రత్తగా మడత విప్పి దానిని 2 చేతులతో పట్టుకుని టేబుల్ మీద పెట్టాడు. ఆ కాగితం మీద ఒక చిన్న చెయ్యి అచ్చు అద్ది ఉన్నది. అది ఫోటోగ్రాఫ్ కాదు, రంగులతో వ్రాసిన పటము కాదు. చేతికి మసి రాసి ఆ చెయ్యి కాగితం మీద అద్దగా అయినా గుర్తు అది. ఆ చెయ్యి అచ్చు తెచ్చుకున్నాడు కాబూలీవాలా. కూతుర్ని తలపుకు తెచ్చి ఈ గురుతును, ఈ స్మరణ చిహ్నాన్ని తన గుండెల మీద ఉంచుకుని ప్రతి సంవత్సరము పళ్ళు అమ్మటానికి కలకత్తా వస్తూ ఉంటాడు. ఆ చిన్న ముద్దు చెయ్యి దేశ సంచారం చేసే ఇతని విరాట్ హృదయంలో అమృతము చిలకరిస్తుంటుంది. అది చూచేసరికి నా కళ్ళు నీళ్లతో నిండిపోయినవి. అప్పుడు అతడు ఒక పళ్ళు అమ్ముకుని తిరుగుతుండే కాబూలీవాలా అని, నేను ఒక గొప్ప వంశంలో పుట్టిన హిందువుడనని మరిచిపోయినాను. అతను ఏదో, నేను అదే అని నాకు అప్పుడు బోధపడ్డది. అతను బిడ్డను కన్న తండ్రే, నేను బిడ్డను కన్న తండ్రిని అని అప్పుడు తెలుసుకున్నాను. పర్వత నివాసి అయిన అతని చిట్టి పార్వతి హస్త చిహ్నము చూడగానే మా మినీ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. మినీని పిలుచుకురమ్మని లోపలికి కబురంపాను. ఇంట్లో వాళ్ళు చాలా అభ్యంతర పెట్టారు. కానీ నేను అదంతా వినిపించుకోలేదు. పసుపు పూసిన చీర కట్టుకుని ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని పెళ్లికూతురు వేషము తాను తయారైంది మినీ. సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ గదిలోకి వచ్చి నా దగ్గర నిలుచున్నది. మినీని చూచి కాబూలీవాలా కొంచెం గడబడపడ్డాడు. మునుపటి హాస్యాలు మరి నడవలేదు. చివరకు అతను నవ్వుతూ, చిట్టి, నువ్వు అత్తవారింటికి వెళుతావు అని అడిగాడు. మినీ
ఇప్పుడు అత్తవారిల్లంటే ఏమిటో ఎరుగును. అందుచేత మునుపటి లాంటి జవాబు ఇవ్వలేకపోయింది. రహమత్ ప్రశ్న విని మినీ సిగ్గుతో ముఖం ఎర్ర చేసుకున్నది. ముఖం అటు తిప్పి నిలబడ్డది. మినీ కాబూలీవాలాను మొట్టమొదట కలుసుకున్న రోజు నాటి మాట నాకు జ్ఞాపకం వచ్చి ఎంతో దుఃఖము కలిగింది. మినీ లోపలికి వెళ్ళిపోయింది. రహమత్ పెద్ద నిట్టూర్పు విడిచి నేల చతికిల పడిపోయినాడు. తన కూతురు కూడా ఈ పాటికి మినీలాగు పెద్దదైపోయి ఉంటుంది. తాను ఇంటికి వెళ్ళి తిరిగి కొత్తగా పరిచయం ప్రారంభించవలను అని హఠాత్తుగా రహమత్కు తట్టింది. మునుపటి తన చిట్టి కూతురు మరి ప్రాప్తించదు అని రహమత్కు తెలిసిపోయింది. ఈ 8 సంవత్సరాలలో ఇంటికి ఏమి సంభవించిందో అది కూడా ఎరుగడు. ఉదయాన ఆ చక్కని శరత్కాలపు ఎండలో సన్నాయి పాట వినపడుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ గురించి, అందులో ఉండే ఒక పర్వత శ్రేణిని గురించి ఆలోచిస్తూ కలకత్తా సందులోనున్న ఆ ఇంట్లో కూర్చున్నాడు కాబూలీవాలా. నేను నోటు ఒకటి పైకి తీసి అతనికి ఇచ్చాను. రహమత్, నువ్వు మీ దేశము వెళ్ళు, నీ కూతురు దగ్గరికి. మీ సమావేశ సుఖము వల్ల మా మినీకి శుభం అవుగాక అని అన్నాను. ఆ రూపాయలు దానం చేయటం వల్ల పెళ్లి సందడిలోని 1-2 ఏర్పాట్లు తగ్గించుకోవలసి వచ్చింది. ఎలక్ట్రిక్ దీపాలు అనుకున్నన్ని పెట్టలేకపోయినాను. బ్యాండ్ మేళము వదులుకున్నాను. ఆడవాళ్ళు కొంచెం గొణుగుతున్నారు. కానీ ఆ శుభదినము మంగళ కాంతులతో మరింత శోభితమై ప్రకాశించింది. కాబూలీవాలా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1892లో రచించిన కథ విన్నారు కదా మిత్రులారా. ఈ కథ మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. ఈ కథ ఎప్పుడు చదివినా మినీ కాబూలీవాలా నా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. దేశాటనంలో ఉన్న ఒక తండ్రికి తన చిట్టి కూతురు జ్ఞాపకం వస్తే తనకు కనపడుతున్న పిల్లల్లోనే తన కూతుర్ని చూసుకుంటాడు. కాబూలీవాలా హృదయము మినీ వాళ్ళ తండ్రికి కూడా అర్థమైంది. కాబట్టి ఈ కథ ఆఖరికి ఒక చక్కని మలుపు తిరిగింది. కాబూలీవాలా తన కూతుర్ని కలుసుకోగలుగుతాడు. కథ భలే బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను. మరికొన్ని కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.